మీరిద్దరూ చూసింది ఆవిడ ఇల్లు. తన కుటుంబాన్ని బలి తీసుకున్న వాళ్లపై క్షుద్ర పూజలు మొదలుపెట్టిన ఆవిడ తాంత్రిక విద్యను నేర్చుకోవడానికి ఒరిస్సా వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగొచ్చింది. కానీ వచ్చింది పాత పేచీ కాదు. వీళ్ళంతా కలిసి అడవిలో ఏవో పూజలు చేసేవారు. కొన్నాళ్లకు ఆ పూజలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ పూజ చివరి ఘట్టంలో పేచీ దుష్ట దేవతలకు నరబలివ్వడం మొదలుపెట్టింది. ఆ బలికి పేచీ ఎంచుకున్నది పసిపిల్లల్ని. ఉన్న పళంగా ఊళ్ళో పిల్లలు మాయమైపోసాగారు. తనను దైవశక్తి ద్వారా నిర్బంధించొచ్చు. ముందు ఆమె శరీరం నుండి తన ఆత్మను దూరం చేయాలి. తన రూపంలో తయారు చేసిన ఒక బొమ్మలో తన ఆత్మను బంధించి ఆ బొమ్మను అడవిలో ఉన్న చెట్టుకి మేకులతో దిగ్గొట్టి పూజారి నిర్బంధించారు. ఈ బొమ్మ ఈ చెట్టుకున్నంత వరకు తను ఎవ్వరిని ఏమీ చేయలేదు. కానీ ఎవరైనా వచ్చి ఆ మేకు తీసి తనను విడుదల చేస్తే ఊరిలోకి వచ్చేస్తుంది. తన బలి లెక్క ముగిసే వరకు తన వేట కొనసాగుతుంది. జాగ్రత్త.